నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీలా ఉందా? అనఫిషియల్గా ఆమెని సస్పెండ్ చేసిరా? అనఫిషియల్గా ఆమె తెలంగాణ జాగృతి పార్టీ నడిపిస్తుందా? తెలుసుకుందాం. మనతో పాటు సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. కల్వకుంట్ల కవిత చాలా రోజులు చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా దూరంగా ఉండే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుంది. ఆమె ఎప్పుడు పచ్చ కండువ వేసుకుంటుంది. అంటే భవిష్యత్తులో గులాబీ కండువ వేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే అనఫిషియల్ గా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తుంది అంటారా? లోగుట్టు పెరుమాళ్ళకి ఎలుక. అసలు లోపల అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఎవరికే అంతుపట్టట్లా. ఆ మధ్య ఈమె వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాసింది. అది ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళ నాన్నకు లెటర్ రాస్తే అది వ్యక్తిగతం. అదేమి పాత రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ కూతురు జవహర్లాల్ నెహ్రూకి లెటర్స్ రాసుకుంటే అవి చాలా ఇంపార్టెంట్ అనే విషయంలో పుస్తకం వేశారు. అవును, అది చాలామందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. అక్కడ ఆయన, నేను జైల్లో ఉన్నాను, నా కూతురు ఇంట్లో ఉంది, నా కూతురికి నేను ఒక తండ్రిగా నేనేమి చేయలేకపోతున్నాను, అంటే జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆయన జైలు నుంచి ప్రపంచం గురించి, దేశం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి ఆమెకు లెటర్స్ రాశాడు. అవి చాలా గొప్ప ఉత్తరాలు. వాటిని ప్రింట్ కూడా వేశారు. ఆ ఉత్తరాలు, ఆ పుస్తకం మనం చదువుకుంటే మనకు చాలా ప్రపంచ జ్ఞానం వస్తుంది. అలాంటి లెటర్ అయితే కాదు కదా. అందులో ఏం రాశారనేది పాయింట్ కాదు ఇక్కడ. అసలు ఆ లెటర్ బయటికి ఎట్లా వచ్చింది? పబ్లిక్ చేయడం ఏంటి? అది ప్రైవేట్ లెటర్. పబ్లిక్ లెటర్ అయితే ఆమె పేపర్కే ఇచ్చేది కదా, బహిరంగ లేఖ అని. అంటే ఆమె వాళ్ళ నాన్న మాత్రమే చదువుకోవాలి అని చెప్పి ఇచ్చిన లేఖని బహిర్గత పరిచారు అంటే ఇది ఇంటి దొంగల పనే. మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పింది ఆవిడ. దెయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఆ దెయ్యాలే ఆ ఉత్తరాన్ని బయటపడేసినాయి. మరి ఇప్పుడు ఈవేళ కవితకి ఈ పరిస్థితి రావటానికి, అంటే ఆమె ఆకుపచ్చ కండువా వేసుకొని ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసి, ఆ ఆఫీస్కి ఆమె తండ్రి కానీ, ఆమె తల్లి కానీ, ఆమె అన్న కానీ, వదిన కానీ ఎవరూ రాకుండా, బాగా దగ్గర చుట్టాలు కానీ ఎవరూ రాకుండా, ఈ కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీలో వాళ్ళు కానీ, కేటీఆర్ చుట్టూ ఉండే కోటరీ కానీ ఎవరూ రాకుండా ఆమెకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఆమె భర్త మాత్రమే ఆ రోజు ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు తాజాగా సింగరేణి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవితని తీసేసి ఎవరైనా కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చారు. అసలు మనం ఒక్క నిమిషం ఈ సంఘాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సింగరేణి ఉంది, ఈమె గౌరవాధ్యక్షురాలు. అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తారు, ఏయుటీసీ వాళ్ళు పోటీ చేస్తారు, సిఐటియు వాళ్ళు పోటీ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తారు, బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారు, కార్మిక సంఘాల వాళ్ళందరూ పోటీ చేస్తారు. అయితే ఈ కార్మికులందరూ వేసిన ఓటులను బట్టి గుర్తింపు పొందిన కార్మిక సంఘము అని చెప్పి ఒక సంఘానికి వస్తుంది వేసిన ఓట్లను బట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు ఈ టీఆర్ఎస్కు సంబంధించిన దానికి అది గెలిచింది. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం, ఇప్పుడు ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నది అక్కడ, సిపిఐ వాళ్ళది. అంటే టిఆర్ఎస్ కి లేదు అక్కడ. లేకపోయినా కానీ గుర్తింపు పొందకపోయినప్పటికీ అక్కడ, కానీ ఆ సంఘానికి గౌరవాధ్యక్షురాలు అంటే అది చాలా గౌరవపూర్వకమైనది. మళ్ళీ ఎన్నికలు వస్తే ఆమెనే యూనియన్ లీడర్ అవుతుంది గెలిస్తే. పార్టీ తరఫున సింగరేణికి ఈమె రిప్రజెంటేటివ్. పోటీ చేయొచ్చు ఈమె చేయదు అసలు. అక్కడ కార్మిక సంఘాలు నాయకులు పోటీ చేస్తారు, వాళ్ళ అక్కడున్న యూనియన్ లీడర్లు పోటీ చేస్తారు. ఆ యూనియన్ కి ఈమె గౌరవాధ్యక్షురాలు. ఈమె ఏంటంటే వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఈమె ఆ యూనియన్ కి గౌరవాధ్యక్షురాలు. పెద్ద మరి ఆ పెద్ద నుంచి ఆమెను తీసి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చారు. అంటే ఏంటి చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. కొడుకుని తీసుకొని ఈవిడ తండ్రి ఇంటికి వెళ్తే ఫామ్ హౌస్కి పిల్లోడిని ఒక్కడనే లోపలికి పంపించు,
తల్లికి నో ఎంట్రీ అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది నిజమో ఉట్టిదో తెలియదు కానీ ఆ వార్త అయితే హల్చల్ చేసింది. వీటన్నిటి దృష్ట్యా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈ అన్నకి రాఖీ కడతాను అని చెల్లెలు అన్నది, కానీ ఆయన కరెక్ట్గా రాఖీ కట్టించుకునే రోజు ఫ్లైట్ ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటే ఫ్లైట్ రాఖీ కట్టించుకోవాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు. ఓకే. అక్కడ చూస్తేనేమో తండ్రికి కవిత కేసీఆర్ సిస్టర్స్ వచ్చి రాఖీలు కట్టారు. ఓకే. మరి కేటీఆర్ కొడుక్కి కేటీఆర్ కూతురు రాఖీ కట్టే ఉంటుంది. మరి కేటీఆర్ భార్య వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టే ఉంటుంది. ఇక్కడ రాఖీ కట్టింది ఎవరు, కట్టించుకుంది ఎవరు అంటే కేటీఆర్ కవితనే మిగిలిపోయారు. ఓకే. అసలు మామూలుగా సత్సంబంధాలు ఉంటే గనక ఇలా రాఖీ కట్టించుకోకుండా ఎందుకు పారిపోతాడు కేటీఆర్? ఈమెయితే నేను కడతానికి సిద్ధం అన్నది. సిద్ధం అన్నప్పుడు వెళ్ళిపోయాడు. రాజకీయాలే ఆ విధంగా ఉండొచ్చు. కేటీఆర్ దూరం పెడుతున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఖచ్చితంగా. కేటీఆర్ ఏ మాత్రం ఈవిడ్ని సహించే ఉద్దేశంలో లేడు. రాజకీయాల కోసమే, పదవుల కోసమే, డబ్బుల కోసమే వీళ్ళ బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీ. మళ్ళీ ఈవిడ కూడా, కవిత కూడా ఎందుకు రాజకీయాలు, రిలేషన్ పోతుంది నాయనతో అన్నతో అని ఎందుకు ఉండకూడదు? ఇక్కడ రిలేషన్ పోతుంది కదా మేడం. వాళ్ళకి అవసరం లేని రిలేషన్ ఈవిడికే కావాలా? ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. అవును. మగపిల్లలకే రాజకీయాలు ఉండాలని ఎక్కడ రాసి పెట్టుందా? కేటీఆర్ ఏం తప్పులు చేయలేదా? కేటీఆర్ చిట్టా తీయండి. సినిమా యాక్టర్ల వ్యవహారాల దగ్గర నుంచి, డ్రగ్స్ వ్యవహారాల దగ్గర నుంచి, వాస్తవాలంతా అనేది వేరే విషయం. కొద్ది గొప్ప వాస్తవాలు ఉండదు, ఇలాంటి రూమర్స్ బయటకు రావు అంతే అంటారా? మళ్ళీ రియల్ ఎస్టేట్ దందాలు, ఇలా రకరకాల దందాలు చేశాడు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించాడు. ఆయనే కదా, ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఆయన బావమరితో సహా సంపాదించారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇలా జరిగినప్పుడు దొరికితేనే దొంగ, దొరకపోతే దొర అన్నట్లుగా ఆలోచిస్తే ఎట్లా? మరి కవిత మాత్రమే జైలుకి వెళ్ళింది. అసలు కవిత మీ లిక్కర్ స్కామ్లోకి వెళుతూ ఉంటే మీకేమాత్రం వాసన రాలేదా? మీరెందుకు వారించలేకపోయారు? అంటే ఆమె అలా ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట ఇరుక్కుంటే ఇంకా ఆమె అడ్డం లేకుండా పోతే మనం ఏకఛత్రాధిపత్యంగా ఆలోచు అనుకున్నారా? లేదు అనుకుంటే రాజకీయాలు అనేవి మగవాళ్ళ హక్కు. ఇక్కడ కవిత మీరు అన్నట్టు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, ఉండకూడదని ఎవరు అనగరు. కానీ ఇక్కడ కవిత ఒప్పుకోవట్లేదు కదా మేడం, కేటీఆర్ని నాయకుడిగా ఒప్పుకోవట్లేదు కదా, ఎందుకు అట్లా? అలా కాదు, ఆమె అన్నది క్లియర్ కట్ గా మా నాయకుడు కేసీఆరే. అవును, కేసీఆర్ కాకుండా ఇతరులు మా నాయకులు కాదు, అవును, వేరే వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోమన్నది. అంటే కేటీఆరే కదా వేరే నాయకుడు అంటే. ఇప్పుడు ఈ లోపల ఎన్ని జరగకపోతే ఆ మాట అనాల్సి వస్తుంది. నేను ఇందాక అన్నది అందుకే, ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం అన్నది అందుకే. ఆయన కూడా సమదూరం పాటిస్తున్నాడు ఈవిడితోటి. ఈవిడ కనీసం నేను రాఖీ కడతాను అంది. రాజకీయాలు ఎటన్నా పోని, ఏమన్నా అవనయ్యి కడతా అని చెప్పింది. మీరు కట్టించుకోకుండా ఎందుకు పోయాడు చెప్పండి? అంటే ఇక్కడ కక్షపూర్వకంగా వ్యవహరిస్తుంది, దూరం పెడుతుంది, దూరం పాటిస్తుంది ఎవరన్నట్లు మీకు అర్థమైంది? కేటీఆర్ఏ. సింపుల్ గా అంత రాజకార్యాలు ఏమున్నాయండి? రాఖీ రోజు పారిపోయేంత రాజకార్యాలు ఏమున్నాయి ఆయనకి? మీడియా కంటెంట్ అనవసరంగా. మీడియా కంటెంట్ కాదు, ఆయన ఆమెను అవాయిడ్ చేయాలనుకున్నాడు, డిసైడ్ అయ్యాడు కాబట్టి చేశాడు. ఇది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి అంటే, నెమ్మదిగా కవితని కొంచెం పక్కన పెట్టేసేసి పొమ్మనకుండా పొగబెట్టేసేయటం. ఇప్పుడు ఎవరినన్నా ఇల్లు ఖాళీ చేయించాలనుకోండి, సింపుల్గా ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు? కరెంటు, నీళ్ళు ఏవో కట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? కరెంటు నీళ్ళు లేకుండా ఉండి ఏం చేస్తారు? అట్లా ఈవిడ్ని నెమ్మదిగా అన్ని కట్ చేస్తున్నారు. ఈవిడ్ని పొగబెడుతున్నారు. అందుకని చెప్పి ఈవిడ దుకాణం సర్దుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చిందనేది అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే ఒకసారి అధికారం చూపించిన తర్వాత, రుచి చూపించిన తర్వాత ఇలా లాగేసుకోవటం మాత్రం, అంటే
ముందు పళ్ళెం పెట్టి పళ్ళెం నుండి ఆహార పదార్థాలు పెట్టి పళ్ళెం లాగేసినట్టు చేయడం మటుకు ఎంతైనా కరెక్ట్ కాదు. పోనీ ఆమె లిక్కర్ కేసు వల్లే ఆమెను పక్కన పెట్టాలి అనుకుంటున్నారు అంటే మీకేమి కేసులు లేవా అని నేను సూటిగా అడుగుతున్నా. అంటే ఆమె లిక్కర్ కేసుని నేను సమర్థిస్తున్నానని కాదు. మీకు అదే గీట్రాయి అయితే మీరు ఏమన్నా సత్యహరిశ్చంద్రులా కాదు కదా. అలాంటప్పుడు మీరు అదే ఆమె అదే. అందుకని ఏదేమైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. కేసీఆర్ కూడా ఎంతో కొంత అతనికి ఇప్పుడు కాదు మొదటి నుంచి అతను ఒక పురుషాధిక్య మైన మనస్తత్వం ఉన్న మనిషిగానే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే యజ్ఞాలు ఏగాలు అవి చేస్తున్నాడు అనుకోండి, ఏమైనా పెద్ద పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాడు అనుకోండి, అక్కడ హిమాంశుకి ఇచ్చినంత ప్రాధాన్యత అసలు ఇంతవరకు మనం కవిత పిల్లల్ని సరిగ్గా చూడలే. అవును, ఎక్కడా రారు. కానీ కేటీఆర్ కొడుకు కూతురు మటుకు బాగా కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా డిఫరెన్స్ ఏంటంటే కూతురు ఎక్కువ కనిపించదు, కొడుకే కనిపిస్తాడు. ఇది ఖచ్చితంగా ఈ వెలమ దొరల సంస్కృతి కావచ్చు, సంస్కారం కావచ్చు, వాళ్ళకుండే నేపథ్యంలోనే ఒక పురుషాధిక్యత అనేది ఉంటుంది వాళ్ళల్లో. అంటే వంశం, ఇంటి పేరు, ఇవన్నీ ఎవరికి ఇస్తారు? మగపిల్లాడికి ఇస్తారు. ఆడపిల్ల వేరే ఇంటికి పంపించేసాం, వేరే ఇంటి పేరు వచ్చేస్తుంది, ఆమె వేరే వంశమాతంతో పిల్లల్ని కంటది, ఆమె అక్కడ పిల్లే కానీ ఇక్కడ పిల్ల కాదు. ఇవన్నీ కూడా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని కేసీఆర్ ఉద్దేశం ఉంది. కానీ ఇదే కేసీఆర్ ఆ రోజు ఎందుకు కూతురుని తీసుకొచ్చాడు? అమెరికాలో అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది కదా, కొడుకుని తీసుకొచ్చినప్పుడు కూతురుని కూడా తీసుకొచ్చాడు. ఎందుకు అంటే ఇంట్లో జట్టు పెద్దగా ఉండాలి. ఎప్పటికైనా హరీష్ రావు తోటి ప్రమాదం రావచ్చు, అలాంటప్పుడు నంబర్ ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కేసీఆర్ చేసిన మాయోపాయాలే ఇవాళ కేసీఆర్ మెడకే కుటుంబానికే చుట్టుకునేలాగా వచ్చాయని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏది ఏమైనా ఇంకొకసారి మన భారతదేశంలో జెండర్ గ్యాప్, రాజకీయాల్లో జెండర్ గ్యాప్ ఎలా ఉంటుందో ఈ తాజా ఉదాహరణ నిరూపించింది. ఆడపిల్లలకి రాజకీయాల్లో వారసత్వాన్ని ఇవ్వటానికి ఏ తండ్రి ఒప్పుకోడు, కొడుకే ఇస్తాడు. ఓకే, అది వీళ్ళ విషయంలో కూడా నిరూపణ అయింది. ఓకే మేడం, రైట్ మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.